హలో అండి, వెల్కమ్ టు మనోదైస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మన ఛానల్లో పావ్ భాజీ రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను కాలీఫ్లవర్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, టమాటోస్ నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చూసారా ఇలాగా. అండ్ తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. సో ఆయిల్ వేడైన తర్వాత నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటోస్ ఎందుకంటే ప్యూరీ కోసం అండి. నేను ఒక 4 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను. మీరు తిరువాతలోకైనా వేసుకోవచ్చు, కానీ నేను ప్యూరీ చేసుకుంటున్నాను అనమాట. తోలు అదంతా ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ప్యూరీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ప్యూరీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ప్యూరీ కోసం మనం మంచిగా టమాటాలు వేయించుకోవాలండి. ఇలా చూసారా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసి ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోండి. తర్వాత నేను ప్యాన్ తీసుకున్నాను. నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది. అందులో నేను తర్వాత వేస్తే మీకు వీడియోలో కనిపించదు అని చెప్పి నేను ప్యాన్ తీసుకున్నాను. అలా కాకుండా మీరు డైరెక్ట్ కుక్కరే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మాత్రం మర్చిపోకండి, మీరు కుక్కర్ ఉంటే కుక్కరే పెట్టేసుకోండి డైరెక్ట్గా. ఇది నా సజెషన్. సో నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అమూల్ బటర్ తీసుకున్నాను, దాన్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇది కొంచెం వేడయిన తర్వాత నేను జీలకర్ర వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ వేస్తున్నాను జీలకర్ర. అది కొంచెం వేడయిన తర్వాత ఫస్ట్ మిర్చి యాడ్ చేసేసుకుంటాను. మిర్చి మనకు మంచిగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉంటే మంచిగా అనిపించదు. సో అందుకు నేను ఫస్ట్ మిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తానండి. సో ఆనియన్స్ కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా వేయించుకున్న తర్వాత. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి. సో ఆ పచ్చివాసన అంతా పోయే కొద్దిగా టైం పడుతుంది కదా. ఇప్పటికి మనకి ఆ టమాటోస్ చల్లారిపోయి ఉంటాయి కాబట్టి అది నేను మిక్సీలోకి యాడ్ చేసుకొని, సో వాటిని మిక్సీ చేసుకొని ప్యూరీ చేసేసుకున్నాను. సో ఆ ప్యూరీని నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అప్పటికే మంచిగా పచ్చివాసన అంతా పోయింటుంది. తర్వాత ప్యూరీ కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని చూసారా ఇలాగా మంచిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొరియాండర్ పౌడర్ కొంచెం వేస్తాను. అండ్ తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ నేను పావ్ భాజీ మసాలా ఎవరెస్ట్ ఇది తీసుకుంటున్నాను. ఇది మంచిగా మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరికేస్తుంది. సో అది నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మంచిగా హెల్తీగా పావ్ భాజీ రెసిపీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో బయట మనకు ఎలా అమ్ముతారో ఎలా చేస్తారో తెలియదు కదా. సో కొద్దిగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా చేసుకుంటే మంచిగా హెల్తీగా మన ఇంట్లో మన చేతి వంటనే తినేసేయచ్చు. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నవన్నీ నేను ఇందులోకి యాడ్ చేసేసాను. అండ్ పచ్చి బఠానీ కూడా మీకు స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయాను. పచ్చి బఠానీ కూడా రెడీగా పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలా అంతా అన్నిటికీ అంటుకునేలాగా కలుపుకోండి. మరి గట్టిగా కలపకండి, మన కూరగాయలు అనేవి విడిపోతాయి. సో ఇలాగా నిదానంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని నేను కుక్కర్లోకి యాడ్ చేస్తున్నానండి. సో అందుకే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పేశాను కదా, మీరు కుక్కరే తీసేసుకుంటే డైరెక్ట్గా అందులోనే వాటర్ వేసేసుకొని మీరు కుక్కర్ పెట్టేసేయచ్చు. సో ఇక్కడ నేను చిన్న కుక్కర్లో మీకు కనిపించదని చెప్పి నేను ఫస్ట్ పెనంలో ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్లోకి యాడ్ చేసి నేను 2 గ్లాసెస్ వాటర్, ఆ కూరగాయలన్నీ మునిగేలాగా కొద్దిగా వాటర్ వేసుకొని నేను కుక్కర్ ఆన్ చేసేసి పెట్టేస్తాను.
చూసారా, ఇలాగా నీట్గా అందులోకి వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగా యాడ్ చేసేసాను, పెట్టేశాను. ఇది ఒక 5 విజిల్స్, హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఈజీగా ఉడికిపోతుంది. సో ఈ ఈ రిమైనింగ్ టైంలో మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోండి. బటర్ మంచిగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి పావుబాజీ బ్రెడ్స్ అనేవి దొరుకుతాయండి, అవి హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కాకుండా మీకు దొరకలేదు అంటే బన్స్ అయినా తీసుకోండి. బన్స్ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని ఇలాగా బటర్లో మంచిగా వేయించుకోండి. అంటే కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా టోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చూసొచ్చు. నేను ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, నీట్గా అలాగా లైట్గా బ్రౌన్ షేడ్ రావాలి. సో అప్పుడు బ్రెడ్స్ దింపేసుకోండి. సో ఇప్పుడు మనం కుక్కర్ కూడా 5 విజిల్స్ వచ్చేసింది. నేను విజిల్ తీసి చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేది. సో 5 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉడికిపోతుందండి. ఇలా చూసారా, చూపిస్తున్నాను మీకు. సో ఇలాగుంటే ఉడికిపోయినట్లే. సో దీన్ని మనము ఇప్పుడు స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో కుదరదు కాబట్టి నేను ఈ ఈ మిశ్రమాన్ని అంతా నేను ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను. మీకు పెద్ద కుక్కర్ ఉంటే ఈ ట్రాన్స్ఫర్ చేసుకునేవి ఇదంతా ఏమీ అవసరం లేదండి. సో ఇది నాది చిన్న కుక్కర్ కాబట్టి నేను స్మాష్ చేసుకోవడానికి కూడా అవ్వదు కాబట్టి, సో అందుకు నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలాగా స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్తో మంచిగా స్మాష్ చేసేసుకోండి. నీట్గా అన్ని కూరగాయలు మంచిగా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకొని పెట్టుకోండి. సో కొంచెం ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత మీరు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే మనకి పావుబాజీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇలాగ నీట్గా కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు ఇలా చూసారా, ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒక టిప్ షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేశాను కదా, అది స్టవ్ మీద ఉన్నట్లే మీరు లెమన్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ లెమన్కి కొద్దిగా చేదు అనేది ఉంటుందండి. సో మీరు దింపేసుకొని లెమన్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం బటర్ యాడ్ చేసేసుకోండి. చూసారా, మనకి హెల్దీ పావుబాజీ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది ఈజీగా. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే బయట చేసే పావుబాజీస్ మనకి ఎంత డేంజరో మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేస్తారో ఏంటో అది మనకంతా తెలియదు. సో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా నీట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.